తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. హర్మూజ్ జలసంధి మూతపడటంతో తలెత్తిన ఆర్థిక నష్టాలు, ఇంధన సంక్షోభంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ ఈ సంక్షోభం వెనుక ఊహించని మరొక అతిపెద్ద పర్యావరణ ముప్పు పొంచి ఉంది. పర్షియన్ గల్ఫ్లో నెలల తరబడి నిలిచిపోయిన 1500కు పైగా వాణిజ్య నౌకలు ఇప్పుడు సముద్ర జీవ భద్రతకు తీవ్రమైన సవాలుగా మారబోతున్నాయి. ఈ నౌకల ద్వారా ప్రమాదకరమైన జీవులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ఫిబ్రవరి నుంచి పర్షియన్, అరేబియన్ గల్ఫ్ ప్రాంతంలో 1500కు పైగా వాణిజ్య నౌకలు నిలిచిపోయాయి. సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లో నౌకలు ఒకే చోట ఎక్కువ కాలం నిలిచిపోవడం వల్ల వాటి అడుగు భాగాల్లో సముద్రపు నాచు, ప్రమాదకరమైన జీవులు, వ్యాధులను వ్యాప్తి చేసే పరాన్న జీవులు విపరీతంగా పెరిగిపోతాయి. త్వరలో ఈ జలసంధి తెరుచుకుని ఓడలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఓడరేవులకు ప్రయాణించడం ప్రారంభించినప్పుడు ఈ జీవులు ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. ఈ కొత్త పరాయి జాతుల వల్ల స్థానిక సముద్ర పర్యావరణ వ్యవస్థలు, చేపల పెంపకం, తీర ప్రాంత పరిశ్రమలు దెబ్బతినే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి సుదూర దేశాలకు కూడా ఈ ముప్పు వ్యాపించే అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో ప్రత్యామ్నాయ మార్గాలు లేని అతి కొద్ది సముద్ర మార్గాల్లో హార్మూజ్ జలసంధి ఒకటి. ఓడలను వేరే దారిలోకి మళ్లించే వీలు లేకపోవడంతో వందలాది నౌకలు ఇక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. గతంలో 1970ల చమురు సంక్షోభం, 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఓడలు నిలిచిపోయి ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. అయితే ప్రస్తుత హార్మూజ్ సంక్షోభం తీవ్రత పర్యావరణ పరంగా మరిన్ని నష్టాలకు దారితీసేలా ఉంది. ఈ అంతర్జాతీయ జీవ భద్రతా ముప్పును అరికట్టడానికి పరిశోధకులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. నౌకలు గల్ఫ్ ప్రాంతాన్ని వదిలి వెళ్లే ముందే వాటి అడుగుభాగాన్ని తనిఖీ చేయాలని, ఎన్విరాన్మెంటల్ DNA శాంప్లింగ్ ద్వారా ప్రమాద తీవ్రతను అంచనా వేయాలని సూచిస్తున్నారు. పర్షియన్ గల్ఫ్ నుంచి బయలుదేరే ముందే నౌకల అడుగుభాగాన్ని సముద్రంలోనే సురక్షితంగా శుభ్రపరచాలని, ఓడలు చేరుకునే మొదటి పోర్టు అధికారులకు ముందస్తు సమాచారం అందించి ప్రమాదాన్ని అంచనా వేయాలని చెబుతున్నారు. నౌకలు చేరుకునే దేశాలు ఈ DNA పరీక్షలు, వేగవంతమైన అంచనాల ద్వారా కొత్త జీవుల వ్యాప్తిని ముందే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని వేగంగా పంచుకునే నెట్వర్క్ను ఏర్పాటు చేసి అంతర్జాతీయ సహకారంతో సముద్ర పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.